సతీదేవి తండ్రి ఎవరు? దక్ష ప్రజాపతి, హిమవంతుడు, నారదుడు, బ్రహ్మ. ఆన్సర్ ఈస్ దక్ష ప్రజాపతి. శివుని త్రిమూర్తులను పూర్తి చేసే ఇతర దేవతలు ఎవరు? బ్రహ్మ మరియు విష్ణువు, గణేశుడు, పైనవన్నీ. ఆన్సర్ ఈస్ బ్రహ్మ మరియు విష్ణువు. బ్రహ్మ మరియు విష్ణువు శివుని త్రిమూర్తులను పూర్తి చేస్తారు. హిందూ మతంలో త్రిమూర్తులలో సృష్టికర్త బ్రహ్మ, సంరక్షకుడు విష్ణు మరియు విధ్వంసకుడు శివుడు అంటారు. సృష్టికి బ్రహ్మ, సంరక్షకునికి విష్ణువు మరియు విధ్వంసానికి శివుడు బాధ్యత వహిస్తారు. కొత్త చక్రాలకు మార్గం సుగమం చేస్తాడు. ఆదియోగి శివుడిని ధ్యానంలో ఏమని భావిస్తారు? కుండలిని, యోగ, శక్తి, యోగా ఎంపిక 2. ఆన్సర్ ఈజ్ యోగా ఎంపిక 2. ఆదియోగి శివుడిని ధ్యానంలో యోగా యొక్క స్వరూపంగా భావిస్తారు. యోగా అనేది శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు మరియు ధ్యానం ద్వారా శరీరం, మనసు మరియు ఆత్మను ఏకం చేసే లక్ష్యంతో కూడిన ఆధ్యాత్మిక అభ్యాసం. మొదట యోగిగా ఆదియోగి శివుడు యోగా యొక్క జ్ఞానం మరియు పద్ధతులను తన శిష్యులకు అందించాడని, అతని ధ్యానంలో యోగా యొక్క అంతిమ చిహ్నంగా మార్చాడని నమ్ముతారు. శివుడు తన జీవితంలో ఎక్కడ నివసిస్తాడు? త్రిశూలం, పాలసముద్రం, కైలాస పర్వతం, హిమాలయాలు. ఆన్సర్ ఈజ్ కైలాస పర్వతం. కైలాస పర్వతం హిందూ దేవుడు శివుని నివాసంగా నమ్ముతారు. హిందూ మతం, బౌద్ధ మతం మరియు జైన మతాలలో దీన్ని పవిత్ర పర్వతంగా భావిస్తారు. చాలామంది భక్తులు కైలాస పర్వతాన్ని అపారమైన ఆధ్యాత్మికత, ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా భావించి తీర్థయాత్రలు చేస్తారు. ఈ పర్వతం టిబెట్ యొక్క పశ్చిమ భాగంలో ఉంది మరియు దాని ప్రత్యేక ఆకారం మరియు సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. శివుడికి 3వ కన్ను ఎక్కడ ఉంది? కమారో, త్రిశూలం, బబోలా, నుదురు. ఆన్సర్ ఈజ్ నుదురు. శివుడిని తరచుగా నుదుటిపై 3వ కన్నుతో చిత్రీకరిస్తారు. ఈ 3వ కన్ను భౌతిక ప్రపంచాన్ని దాటి ఆధ్యాత్మిక రాజ్యంలోకి చూడగల అతని సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది అపారమైన శక్తి మరియు జ్ఞానాన్ని కలిగి ఉందని నమ్ముతారు. 3వ కన్ను జ్ఞానోదయం, అంతర్దృష్టి మరియు ఆధ్యాత్మిక అంతర్దృష్టిని సూచిస్తుంది. శివుడు 3వ కన్ను అతని ప్రతిమా శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం మరియు దైవిక స్వభావాన్ని మరియు విశ్వసృహని సూచిస్తుంది.